హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మహా కేక్ వరల్డ్. ఈరోజు నేను కేక్లో అయితే ఒక పెద్ద మిస్టేక్ అయితే చేశానండి. ఆ మిస్టేక్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి, చెప్తాను. ఇది వచ్చేసి నేను కేక్ వెనిలా హాఫ్ కేజీ కూల్ కేక్ అండి చేసింది. నేను మా హస్బెండ్ వాట్సాప్లో అయితే కేక్ ప్రైజెస్ అనేది స్టేటస్ పెట్టమని చెప్పాను. అది స్టేటస్ చూసేసి కస్టమర్ అయితే మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ నేను చూసి మా హస్బెండ్కి కాల్ చేయమని చెప్తే కాల్ చేశారు. చేస్తే ఇలా కేక్ కావాలని చెప్పారు కదంటే, ఈరోజు వద్దండి రేపు ఆఫ్టర్నూన్ 1 o'clockకి తీసుకుంటాను అని చెప్పారు. సరే అండి అనేసి చెప్పాను. అది నేమ్ రాయాలి కదా కేక్ పైన అనేసి, అకేషన్ ఏంటండి అని అడిగాను. సో కస్టమర్ చెప్పారు, ఇలా అకేషన్ ఏం లేదండి, హోమ్ మేడ్ కేక్స్ అంటున్నారు కదా, ఒకసారి టేస్ట్ చూద్దాం అనేసి ఆర్డర్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటే ఫర్దర్గా ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, అలాగే బర్త్డేస్ మావి కూడా అలా ఉన్నాయి, టేస్ట్ బాగుంటే తీసుకుంటాము అని చెప్పారు. సో సరే అనేసి చేస్తానని చెప్పి ఆర్డర్ అయితే తీసుకున్నాను. ఆర్డర్ తీసుకొని నేను వెనిలా కేక్ని అయితే మీకు ఫిల్లింగ్ చేసే చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే అది వీడియో తీసాను, అది డిలీట్ అయిపోయింది, చూసుకోలేదు. సో ఓన్లీ డెకరేషన్ది మాత్రమే ఉంది వీడియో. సో నేను ఇలా డిజైన్ అయితే చేస్తున్నాను, 2 కలర్స్ మిక్సింగ్ చేసుకొని. సో కేక్ చేయడం అయితే అంత ఈజీ అయితే కాదండి. కేక్ చేయడం ఈజీ కాదు, ఇంకా దానికి ఐసింగ్ చేయడం అయితే ఈజీ కాదు. చాలామంది అంటూ ఉంటారు డార్క్ కలర్స్ యూజ్ చేయకండి, లైట్ కలర్స్ యూజ్ చేయండి, అది ఇది అని చెప్తారు. బట్ అవన్నీ సజెషన్స్ అన్నీ తీసుకోవాలి, తీసుకొని మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఫర్దర్గా మనం ఆలోచించుకొని చేసుకోవాలి. అందులో కొన్ని మంచి సజెషన్స్ ఉంటాయి, మనకి యూస్ఫుల్గా ఉంటాయి, కొన్ని మనం తీసుకోలేనివి కూడా ఉంటాయి, అయినా కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. సో ఈరోజు ఈ కేక్ని అయితే ఇలా డెకరేట్ చేస్తున్నాను. సో లైట్గా అలా ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి వాటి పైన సింపుల్గా చేద్దాం అనుకుంటాను ఎప్పుడు, కానీ అది చాలా హెవీగా అయిపోతుంది డెకరేషన్ అనేది. సో మీకు ఈ డెకరేషన్స్ నచ్చకపోతే మీరు కేక్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీకు ఎలా కావాలనుకుంటున్నారో అలా మీరు రిఫరెన్స్ పిక్ లాంటివి పెడితే నేను దానికి తగ్గట్టుగా చేస్తాను. లేదు మాకు సింపుల్గా కావాలంటే సింపుల్గా చేస్తాను, లైట్ కలర్స్ అంటే లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అంటే డార్క్ కలర్స్, మీకు ఎలా కావాలనేది చెప్తే నేను దాన్ని బట్టి చేస్తాను అనమాట. ఇప్పుడు నేను హోమ్ మేడ్ కేక్స్ చేసేదే అందుకు కదా. ఇప్పుడు బేకరీలో అంటే ఏదంటే అది ఉంటుంది, ఇంకా కంపల్సరీ అది తీసుకోవాలి అనేసి ఉంటుంది. ఇక్కడ అలా కాదు కదా, హోమ్ మేడ్ కాబట్టి మీకు ఎలా కావాలో మీరు అలా చెప్తే దాన్ని బట్టి నేను మీకు చేసిస్తాను. సో ఇలా సింపుల్గా డిజైన్స్ అయితే ఇస్తున్నాను. సో ఈ కేక్ విషయంలో నేనైతే ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదా, అది మిస్టేక్ వచ్చేసి నేను హాఫ్ కేజీ బేస్ అయితే యూజ్ చేశాను. ఇది కొంచెం టాల్గా కాకుండా ఫ్లాట్గా చేశాను ఇది. సో హాఫ్ కేజీ బేస్ అనేది దీనికి డెకరేషన్కి ఎక్కువైపోయింది. సో ఇది ఫైనల్గా కస్టమర్ అయితే వచ్చేసిన తర్వాతకి కింద ఉండి కాల్ చేశారు. తీరా ఇద్దామని బాక్స్లో పెడుతుంటే బాక్స్కి డిజైన్ అయితే అంటుకుపోతుంది. సో ఇలా అయితే కాదని చెప్పేసి 1 kg బాక్స్లో హాఫ్ కేజీ బేస్ ఇది పెట్టాను. కాకపోతే ఈ హాఫ్ కేజీ బేస్ అవ్వడం వల్ల కొంచెం స్మాల్గా అయిపోయింది బాక్స్లో. అది ఎక్కడ అటు ఇటు అంటుకుపోతుందో, అటు ఇటు అయిపోతుందో బండి మీద వెళ్ళేటప్పుడు అనేసి నేనైతే కస్టమర్కి చెప్పాను, ఇలా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఇలా జరిగింది అని చెప్పాను. సో డిజైన్తో పనేముందండి, జస్ట్ ఏదో ఇంట్లో తినడానికి అనేసి తీసుకుంటున్నాను, డిజైన్తో పని లేదులేండి అని చెప్పారు. సో నెక్స్ట్ టైం అలా అవ్వకుండా అయితే చూసుకుంటాను. మీకు కూడా కేక్ ఆర్డర్స్ కావాలనుకుంటే నా దగ్గర ఆర్డర్ ఇవ్వండి. హోమ్ మేడ్కి అండ్ బేకరీ దానికి కొంచెం చూడండి, డిఫరెన్స్ అనేది చూసి ఆర్డర్ చేస్తారనుకుంటున్నాను. కస్టమర్ అయితే కేక్ని టేస్ట్ చేసి టేస్ట్ అయితే బాగుందని చెప్పారు.